హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం అంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ లో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ అవడం జరుగుతుంది. దీంట్లో థర్మల్ హైడల్ పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్, వాటర్ మేనేజ్మెంట్ అనే ఏరియాలో ఇది వర్క్ అవడం జరుగుతుంది. అదే విధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకు కోల్కతాలో ఉన్నది. దీన్ని జార్ఖండ్ కూడా విస్తరించడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ లో ఎటువంటి వేకెన్సీస్ ఉన్నాయంటే జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 మెకానికల్ వచ్చేసి టోటల్ గా 16 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ వచ్చేసి 9, ఓబీసీ వచ్చేసి 4, ఎస్సీ 2, ఈడబ్ల్యూఎస్ 1. అదే విధంగా జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ గా 20, అన్రిజర్వ్డ్ వచ్చేసి 9, ఓబీసీకి వచ్చేసి 5, ఎస్సీకి వచ్చేసి 3, ఎస్టీకి వచ్చేసి 1, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 2. అదే విధంగా జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసి టోటల్ గా 2, అన్రిజర్వ్డ్ వచ్చేసి 1, ఎస్టీకి వచ్చేసి 1. అదే విధంగా జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 సివిల్ కి వచ్చేసి టోటల్ గా 20, దీంట్లో అన్రిజర్వ్డ్ వచ్చేసి 9, ఓబీసీకి వచ్చేసి 5, ఎస్సీకి వచ్చేసి 3, ఎస్టీకి వచ్చేసి 1, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 2. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 కమ్యూనికేషన్ కి వచ్చేసి టోటల్ గా 2 ఉన్నాయి. దీంట్లో ఓబీసీకి వచ్చేసి 1, ఎస్సీకి వచ్చేసి 1. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మైన్ సర్వేయర్, దీంట్లో టోటల్ గా 4 ఉన్నాయి. అన్రిజర్వ్ కి వచ్చేసి 3, ఓబీసీకి వచ్చేసి 1. అయితే ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ కి ఏజ్ క్రైటీరియా ఏ విధంగా ఉందంటే మినిమం 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అంటే 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 28 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ మైన్ సర్వేర్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఒకసారి చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ యొక్క గైడ్ లైన్స్ కింద మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ మరియు మైన్ సర్వేర్ కి శాలరీ ఏ విధంగా ఉందంటే పే లెవెల్ 6 మ్యాట్రిక్స్ ప్రకారము 35,400 నుంచి వెళ్ళి 1,12,400 మధ్యలో ఉంటుంది. దీనికి తోడు డిఏ, హెచ్ఆర్ఏ కూడా మనకు కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందంటే జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ కి వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలి. ఈ యొక్క 3 ఇయర్స్ డిప్లొమా అనేది మనకు మెకానికల్ లో చేసి ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క డిప్లొమాలో మనకు 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఎవరికి? జనరల్ మరియు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 65 మార్క్స్ ఎబో ఉండాలి. అంటే 65 ఎబో ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి 60 మార్క్స్ ఎబో ఉండాలి. 60 లేదంటే 60 ఎబో మార్క్స్ ఉండాలి. మీకు ఒకవేళ ఏవైతే ప్రొవిజనల్ లేకపోతే ఏవైతే సెమిస్టర్ మార్క్స్ ఉంటాయి కదా, సెమిస్టర్స్ అన్ని కలిపి మీరు క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ గా వేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ కి వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, ఏదైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులండి. వాళ్ళకి జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 65 మార్క్స్ ఎబో ఉండాలి. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 60% ఎబో మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, దీనికి చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ అదే విధంగా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు మనకు 65% ఆఫ్ మార్క్స్, ఏదైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 సివిల్ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ లో చేసి ఉండాలి. వీళ్ళకి కూడా 65% ఆఫ్ మార్క్స్, జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చి 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అదే విధంగా అంటే 65% లేదంటే దానికి ఏమో ఉన్నా పర్లేదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 కమ్యూనికేషన్ కి వచ్చేసి 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా, దీంట్లో ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ అదే విధంగా లేదంటే
టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు అర్హులండి. 65% ఆఫ్ మార్క్స్ ఎవరికి ఉండాలంటే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉండాలి. అదేవిధంగా 60% ఆఫ్ మార్క్స్ అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మైన్ సర్వేయర్, ఎవరైతే 10th క్లాస్ విత్ నాట్ లెస్ దెన్ 65% ఆఫ్ మార్క్స్, అంటే జనరల్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి 10th క్లాస్ లో. 60% ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి 60% అబౌవ్ ఉండాలి. అదే విధంగా మెట్రికులేషన్ తో పాటు అంటే 10th క్లాస్ తో పాటు సర్వేయర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఏదైతే డిజిఎంఎస్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఉందో దాంతో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మెట్రికులేషన్ తో పాటు ఈ సర్టిఫికేట్ లేకపోతే డిప్లొమా ఇన్ మైనింగ్ చేసిన విద్యార్థులు ఈ యొక్క నోటిఫికేషన్ కి అంటే మైన్ సర్వేయర్ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. దీనికి మాత్రము మనము 65% ఆఫ్ మార్క్స్ ఏవైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి. 60% ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి ఉండాలి. దీనికి కూడా సర్వేయర్ సర్టిఫికేట్ డిజిఎంఎస్ వాళ్ళు ఇచ్చింది అయితే ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒకసారి చూద్దాం. ముఖ్య గమనిక ఏంటి అంటే ఎవరైతే డిప్లొమా చేసిన తర్వాత అంటే డిప్లొమా లాటరల్ ఎంట్రీలో ఎంటర్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమాకి ఎవరైతే ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. అంటే డిప్లొమా కాకుండా వేరే ఇతర డిప్లొమాకి ఈక్వల్ ఉన్న సర్టిఫికేట్స్ చేస్తారు కదా, వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓన్లీ 3 years ఆఫ్ డిప్లొమా చేసిన విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండి. లాటరల్ ఎంట్రీలో ఎంటర్ అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్, బిఈ, ఎంటెక్, ఎంఈ చేసిన వాళ్ళు మాత్రము నాట్ ఎలిజిబుల్ అండి. అంటే హయ్యర్ స్టాండర్డ్స్ అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే దోస్ పొజెసింగ్ డిగ్రీ అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఆల్దో దే అపియర్ ఇన్ సిబిటి దేర్ క్యాండిడేచర్ ఈస్ లీబుల్ ఫర్ క్యాన్సిలేషన్ ఈవెన్ ఆఫ్టర్ అపాయింట్మెంట్. ఒకవేళ మీరు డిప్లొమా చేసిన తర్వాత డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసిన తర్వాత మీరు దాచినట్టయితే అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఒకవేళ అది నిజమైతే మీ అపాయింట్మెంట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఓన్లీ డిప్లొమా చేసిన విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్, ఈ యొక్క నోటిఫికేషన్ కి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మనకు మెరిట్ లిస్ట్ ఇస్తారండి. ఏదైతే వేకెన్సీకి రిక్వైర్మెంట్ ఉన్న దాని ప్రకారము మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఎక్కడ పెడతారంటే www.dbc.gov.in అనే వెబ్సైట్ లో మనకు పెట్టడం జరుగుతుంది. మరి యొక్క సిబిటిలో మనకు ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1 కి వచ్చేసి మనకు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ GAT అంటాం. ఇది మనకు వొకాబులరీ, వర్బల్ కంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్, న్యూమరికల్ ఎబిలిటీ దీని మీద మనకు GAT అనేది పార్ట్ 1 లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 2 కి వచ్చేసి టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్. మనం ఏదైతే అంటే ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ ఆ యొక్క డొమైన్ సబ్జెక్ట్ మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత మినిమం క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందంటే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఏదైతే పార్ట్ 1 లో 50% అబోవ్ రావాలి, పార్ట్ 2 కూడా 50% అబోవ్ రావాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 40 మార్క్స్ అబోవ్ రావాలి. పార్ట్ 1 లో, పార్ట్ 2 లో 40% ఆఫ్ మార్క్స్ అబోవ్ రావాలి. అంటే పార్ట్ 1 లో రావాలి, పార్ట్ 2 కూడా రావాలి. నెక్స్ట్ హవెవర్ అపాయింట్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఈ సబ్జెక్ట్ టు హర్ ఫౌండ్ మెడికల్ ఫిట్. మీరు మెడికల్ ఫిట్ ఉంటేనే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే www.dbc.gov.in వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మనకి కెరీర్ అని ఉంటుంది. కెరీర్ దగ్గర మనకు రిక్రూట్మెంట్ అని కొడితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలంటే మనకు July 4th, 2024 అనేది లాస్ట్ డేట్ ఉందండి. అంటే ఆ రోజు మీరు రాత్రి 11:59 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అవుతారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఆన్లైన్ లో కాకుండా ఇతర ఏది నో అదర్ మీన్స్ ఆర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ షెల్ బి యాక్సెప్టెడ్. ఆన్లైన్ కాకుండా మీరు హార్డ్ కాపీ పంపించిన ఏది చేసినా కూడా యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే మీకు అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు అప్లై చేసే ముందు డీటెయిల్ గా ఒకసారి నోటిఫికేషన్స్ అయితే చదవాల్సి ఉంటుంది. అదే విధంగా ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ 1 పోస్ట్. ఓన్లీ ఒక పోస్ట్ కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా క్యాండిడేట్స్ కెన్ సెలెక్ట్ ఎనీ ప్రిఫర్డ్ సెంటర్స్.
ఏదైతే 3 ప్రిఫరెన్స్ ఉంటాయండి, దాంట్లో మీకు ఏదైతే టెస్ట్ సెంటర్ ఉంటుందో ఆ యొక్క సెంటర్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కంప్లీట్ ఓన్లీ ఆన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వెన్ ఎవర్ అప్లికేబుల్. ఎక్కడైతే మీకు అప్లికేషన్ ఫీ అప్లికేబుల్ ఉంటుందో అక్కడ మీరు అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మాత్రమే అప్లికేషన్స్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఒకసారి మీకు చూపిస్తా. మనము దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది గూగుల్లో కొట్టిన తర్వాత హోమ్ పేజ్ వస్తుందండి. హోమ్ పేజ్ లో మనకి ఇక్కడ కెరీర్ అని ఉంటుంది. ఈ కెరీర్ దగ్గర రిక్రూట్మెంట్ అని ఉంటుంది కదా, రిక్రూట్మెంట్ నోటీసెస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి అపేర్ అవడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ఇంజనీర్స్ యాజ్ జూనియర్ ఇంజనీర్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కి తీసుకెళ్తుంది. అప్లై చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు మాత్రం మనకు జేపీజే ఫార్మాట్ లో ఉండాలి. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఏదైతే మీకు ఎస్ఎస్సి మార్క్స్ ఉందో లేదంటే బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది పీడిఎఫ్ ఫార్మాట్ లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ క్రైటీరియా, ఏదైతే మార్క్ షీట్స్ ఆఫ్ ఆల్ ఇయర్స్ సెమిస్టర్స్, ఒకవేళ సెమిస్టర్స్ ఉంటే సెమిస్టర్స్, ఇయర్స్ అయితే ఇయర్స్, ఆ యొక్క మార్క్ షీట్స్ ని మీరు ఒకటే పీడిఎఫ్ లో మెర్జ్ చేసేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ పిఎస్యు ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరైతే గవర్నమెంట్ మరియు పిఎస్యులో వర్క్ చేస్తున్న పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రము నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వేరే ఎవరో అవసరం లేదండి. నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైతే వర్కింగ్ లో ఉన్నారో అంటే గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో వర్కింగ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఫార్మాట్ ఇచ్చిందో ఆ యొక్క ఫార్మాట్ లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉన్నా కూడా అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉన్నారో వాళ్ళు మీరు సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే మాత్రమే మీరు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి, లేదంటే అవసరం లేదండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫార్మాట్ ఉంది కదా, ఆ యొక్క ఫార్మాట్ ఉంటే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ ఏ ప్రింట్ అవుట్ ఆఫ్ ది సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ని మీరు తప్పకుండా ప్రింట్అవుట్ తీసుకోండి. ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో అప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది తప్పకుండా చూస్తారు. ద క్యాండిడేట్స్ కాల్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద అబోవ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ ఫర్ వెరిఫికేషన్. Candidates are not required to forward the hard copies of application to DVC. మీరు ఎప్పుడైతే సెలెక్ట్ అవుతారో అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే అప్లోడ్ చేసినారో అవన్నీ కూడా ఒరిజినల్ గా మీరు చూపించాల్సి ఉంటుంది. ఇవి ఏవి మాత్రం మీరు డీబీసీకి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, హార్డ్ కాపీస్ కూడా ఇవ్వనవసరం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉందంటే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి నాన్ రిఫండబుల్ అండి. ఏదైతే 300 రూపాయలు ఉన్నదో 300 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఎగ్జామ్షన్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే ఇన్కంప్లీట్ అప్లికేషన్ వితౌట్ అప్లికేషన్ ఫీ షెల్ బి రిజెక్టెడ్. మీరు ఎవరైతే అప్లై చేసేటప్పుడు ఇన్కంప్లీట్ ఉన్నా కానీ లేదంటే అప్లికేషన్ ఫీ పే చేయకపోయినా ఆ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క అప్లికేషన్ కి లాస్ట్ డేట్ ఎప్పుడో మీకు ఇంతకుముందు చెప్పినా కదండి, July 4th, 2024 అనేది లాస్ట్ డేట్ అండి. ఏదైతే క్యాండిడేట్స్ మస్ట్ ఎన్షూర్ దట్ పేమెంట్ 300 రూపీస్ ఇస్ మేడ్ అండ్ వన్ గో అండ్ అమౌంట్ లెస్ దెన్ 300 విల్ నాట్ బి యాక్సెప్టెడ్. 300 రూపాయలు మాత్రము తప్పకుండా పే చేయాల్సి ఉంటుంది, అంతకంటే తక్కువ తీసుకోదు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్. ఏదైతే మీరు అప్లికేషన్ ఫీ పే చేస్తారో అది రిఫండ్ అవ్వదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్ కి మనము ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు June 5th, 2024 స్టార్ట్ అవడం జరిగింది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 4th July 2024 మనకి క్లోజ్ అవడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేసుకున్న విద్యార్థులకి అడ్మిట్ కార్డ్స్ అనేది మనకు నోటిఫై చేస్తారండి. మనకు మెసేజ్ కానీ మెయిల్ రూపంగా కానీ మనకు కమ్యూనికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో www.dbc.gov.in అనే వెబ్సైట్ కి వెళ్ళి చూసుకోవచ్చు. అది ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రొవిజనల్ సెలెక్టర్ లిస్ట్ కూడా మనకు ఈ యొక్క
వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. అది కూడా మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే కెరీర్స్ రిక్రూట్మెంట్ నోటీసెస్ దగ్గర చూసుకోవచ్చు. మీరేమైనా అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా లేదంటే ఇతర టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ నెంబర్స్ తెలుపబడింది కదా అండి, ఆ యొక్క నెంబర్స్ కి మనకు ఫోన్ చేయొచ్చు. ఏదైతే వర్కింగ్ డేస్ లో 9 AM to 6 PM మధ్యలో చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చినారండి, helpdesk.dvrecruitment.co.in /recruitment@dvc.gov.in అనే మీరు ఆ యొక్క మెయిల్ కి మెయిల్ చేయొచ్చు. అంటే helpdesk.dvcrecruitment.co.in ఇదొక మెయిల్ అండి. నెక్స్ట్ recruitment@dvc.gov.in అనేది ఇంకో మెయిల్ అండి. దీంట్లో దేనికన్నా ఒకదానికి మీరు మెయిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్ కి అప్లై చేసుకున్న తర్వాత ఎటువంటి ఎగ్జామ్ లో మనకు క్వశ్చన్స్ అడుగుతారంటే, ఒకసారి చూసుకున్నట్టయితే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్టయితే ఇది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటది. నెక్స్ట్ దీనికి 2 hours డ్యూరేషన్ ఉంటుంది. 2 hours డ్యూరేషన్ లో మనము GAT మరియు TKT అంటే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ మరియు టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదే విధంగా టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ కి వచ్చేసి 70 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మొత్తం కలిపి 100 క్వశ్చన్స్ అండి. ఏదైతే ఒక క్వశ్చన్ ఉందో ఒక క్వశ్చన్ కి 1 మార్క్ అండి. నెక్స్ట్ ఒకవేళ నెగిటివ్ మార్క్ వచ్చేసి మనకు 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ప్రస్తుతానికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు మాత్రము ఈ యొక్క జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. అదే విధంగా టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ కి ఈ మొత్తంకి GAT మరియు TKT కి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది మనము వీడియో డిస్క్రిప్షన్ లో పెడతామండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మీరు ఎవరైతే సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి శాలరీస్ ఏ విధంగా ఉంటాయని ఒకసారి చూసుకుందాము. 35,000 నుంచి 1,12,000 మధ్యలో ఉంటుంది. ఇదేదైతే పే మ్యాట్రిక్స్ లెవెల్ 6 ఉంటుంది కదా అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఏదైతే డిసైడ్ చేసినారో అది మనకు ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు మనకు సెంట్రల్ డియరెన్స్ అలవెన్స్, అదే విధంగా మెడికల్ రియంబర్స్మెంట్, ట్రావెల్ అలవెన్స్, NPS, కన్వీనియన్స్ అలవెన్స్, లీవ్ ఎన్కాష్మెంట్, HR ఇవన్నీ కూడా కలిపి మనకి ఇంకెక్కువనే వస్తుంది. నెక్స్ట్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు తప్పకుండా 1 year కి సర్వీస్ బాండ్ చేయాల్సి ఉంటుంది. ₹1,00,000 కట్టాల్సి ఉంటున్నది. అంటే జనరల్ OBC వాళ్ళకి వచ్చేసి 2 lakhs కట్టాల్సి ఉంటుంది. SC ST వాళ్ళు PWD వాళ్ళకి వచ్చేసి 1 lakh సర్వీస్ బాండ్ కట్టాల్సి ఉంటుంది. ప్రొవిజన్ అయిపోయిన తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నెక్స్ట్ హెల్త్ కి సంబంధించిన ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ బై DVC మెడికల్ బోర్డ్ అండ్ డిసిషన్ ఆఫ్ ది బోర్డ్ విల్ బి ఫైనల్. ఏదైతే మీరు మెడికల్ ఫిట్ ఉంటారో అది ఎవరు చేస్తారంటే మీకు DVC మెడికల్ బోర్డు చేస్తారండి. ఆ యొక్క మీకు మెడికల్ బోర్డు చేసిన తర్వాత మీరు మెడికల్ గా ఫిట్ ఉంటేనే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మా ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికి నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.